సంజయ్ కుమార్ ప్రజాహిత పాదయాత్ర ఇవాల్టి నుంచి ప్రారంభమవుతుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేసేందుకు సంజయ్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. 7 సెగ్మెంట్లలో పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసి మేడిపల్లి నుంచి యాత్రను ప్రారంభిస్తారు. తొలి విడత యాత్ర ఈ నెల 15 వరకు కొనసాగనుంది. మొదటి రోజు యాత్ర మేడిపల్లి, కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నెగూడ, బొమ్మెన, ధూలూరు, సరికొండ, కతలాపూర్ గ్రామాల్లో జరుగుతుంది. మొదటి దశలో మొత్తం 119 కిలోమీటర్ల మేరకు బండి సంజయ్ యాత్ర చేస్తారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజాహిత పాదయాత్ర ఇవాల్టి నుంచి ప్రారంభమవుతుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేసేందుకు సంజయ్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగార్జున ఫోన్ లైన్లో అందిస్తారు. నాగార్జున. థ్యాంక్ యూ ప్రియాంక. బీజేపీ బండి సంజయ్ మాజీ అధ్యక్షుడు ఎవరైతే బండి సంజయ్ ఉన్నారో ఆయన ఈ రోజు నుంచి ప్రజాహిత పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టాడు. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని సెగ్మెంట్లను ఈ పాదయాత్రలో అన్ని సెగ్మెంట్లను కవర్ చేసే విధంగా ఇప్పటికే రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న కరీంనగర్ ప్రజలకు బహిరంగ లేఖను రాయడం జరిగింది. మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అందరూ సహకరించాలని చెప్పి ఆయన ఇప్పటికే కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ బహిరంగ లేఖ రాయడం అయితే జరిగింది. ఈ పాదయాత్రకు సంబంధించి ఈ రోజు ఉదయం కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేకంగా పూజలు చేయనున్నారు. పూజలు చేసిన తర్వాత నుంచి మేడిపల్లి నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 15 వరకు ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. ఈ తొలి రోజు యాత్రలో భాగంగా మేడిపల్లి, కొండాపూర్, రంగాపూర్, భీమవరం, మన్నెగడ్డ, బొమ్మెన, దూలూరు, సరికొండ, కదలాపూర్ గ్రామాల్లో ఈ యాత్ర జరుగుతుంది. రాత్రికి కదలాపూర్ లో ఆయన బండి సంజయ్ ఈ రోజు బస చేయనున్నాడు. ఆ తర్వాత ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున అంటే మొత్తానికి 3 రోజుల చొప్పున ఈ యాత్ర చేసేలా రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేశారు. అలానే ఈ ప్రతి పార్లమెంట్ లోని అసెంబ్లీ సెగ్మెంట్ లో 3 రోజుల పాటు మొత్తం ఈ యాత్రను కవర్ చేయనున్నారు. అలానే తొలి విడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించి తంగళ్లపల్లి వద్ద ముగింపు సభను నిర్వహించనున్నారు బండి సంజయ్. అలానే ఈ నెల 20వ తేదీ నుంచి 2వ విడతగా పాదయాత్రను ప్రారంభించనున్నారు. మొత్తం మీద కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి మండలాన్ని అలానే గ్రామాల్లో వెళ్లి ప్రజల సమస్యలు అలానే కార్పొరేట్ ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీల్లో కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో ప్రధానంగా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి, అలానే రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు, అలానే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమేం చేసిందో ప్రజలకు చెప్పనున్నారు. అలానే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాలు, అక్రమాలు, ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది అని చెప్పి దాన్ని ప్రశ్నించున్నారు. అలానే అమలు కాని హామీలు ఇచ్చి మోసపూరితంగా అధిక హామీలను ఇచ్చి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ద్రోహం చేస్తుంది, అలానే ఎలా అధికారంలోకి వచ్చింది, ఎలా హామీలు అమలు చేయడానికి టైం తీసుకుంటున్నారు, ఈ రకాల పేర్లు చెప్పి హామీలను నిర్లక్ష్యం చేసి తప్పించుకునే ధోరణిలో ఉన్నారని చెప్పి ఈ అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల తరఫున పోరాడతానని చెప్పి వాళ్ళు భరోసా అయితే కల్పించున్నారు. మొత్తం మీదుగా గతంలో చేసిన పాదయాత్రతో రాష్ట్రంలో బీజేపీకి ఏ విధంగా అయితే మైలేజ్ తీసుకొచ్చారు, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీని అధిక స్థానాల్లో గెలిపించడానికి కృషి చేస్తానని చెప్పి, అలానే కరీంనగర్ లో కూడా ఈ మరోసారి బీజేపీ జెండా ఎగరవేయడానికి కృషి చేస్తానని చెప్పి బండి సంజయ్ అయితే చెప్పడం జరుగుతుంది. రైట్ నాగార్జున, థాంక్యూ.